హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ మిత్ర, మీ జర్నీలో ఒక ట్రూ ఫ్రెండ్. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. మా కాలేజ్లో ఒక సీనియర్ ప్రొఫెసర్ ఉండేవారు. 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మ్యాథ్ ఫ్యాకల్టీ, చాలా బ్రిలియంట్. ఆయన క్లాస్ అంటే అందరూ అలర్ట్గా ఉండేవారు. ఒకరోజు ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని బుక్ చూస్తున్నారు. ఏం బుక్ అని అబ్జర్వ్ చేస్తే ఆయన నెక్స్ట్ క్లాస్లో చెప్పాల్సిన లెసన్ అని అర్థమైంది. ఆ ప్రొఫెసర్ 30+ ఇయర్స్ ఆఫ్ కెరీర్లో అదే లెసన్ని చాలాసార్లు చెప్పుంటారు. ఆయన నిద్దట్లో లేపడిగినా కూడా యాస్టీస్ చెప్పగలరు. ఆయన కూడా ఇంకా ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు అదే క్వశ్చన్ నేను సార్ని అడిగాను. సార్ నవ్వి, రివిజన్ ఈజ్ నాట్ ఫర్ ద వీక్, ఇట్స్ ఫర్ ద వైస్ అని చెప్పారు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే సబ్జెక్ట్లో వీక్గా ఉండేవాళ్ళు ఎక్కువ రివిజన్ చేస్తారు అని. కాదు, ఇక్కడ వైజ్గా ఉండేవాళ్ళే ఎక్కువ రివిజన్ చేస్తారు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే అందరికీ ఇది బాగా అప్లై అవుతుంది. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా, కోచింగ్ సెంటర్ అయినా 1 మంత్లో మొత్తం సిలబస్ ఫినిష్ చేస్తారు. తర్వాత నుండి ప్రాక్టీస్ చేయిస్తారు. బట్ ఎప్పుడు సబ్జెక్ట్ రివిజన్ చేయించరు. దీనివల్ల మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వదు అండ్ ప్రాక్టీస్లో గ్రోత్ ఉండదు. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, ఆల్రెడీ చదివినాను కదా మళ్ళీ ఎందుకు రివిజన్ చేయాలి అని. కానీ రియల్ లెర్నింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. వెన్ యూ రీకాల్, రీఇన్ఫోర్స్ అండ్ రిపీట్. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ టాప్ ప్రొఫెసర్స్ రివైజ్. సో వై నాట్ యూ? I will help you with the revision hacks, preparation tips and practice.